వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐచర్ మోటార్స్, హెచ్సిఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, విప్రో, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఆటో, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. మాధవి గారు, ఈ రోజు మార్కెట్స్ చూస్తే లాభాలతోనే స్టార్ట్ అయ్యాయి. సో ఈ వారం మొదట్లోనే కొంచెం మార్కెట్స్ బాగానే దూసుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి? నిన్న అయితే మనకి జులై సిరీస్ స్టార్ట్ అయిందండి. సో జులై సిరీస్ పాజిటివ్ గానే మనకి నిన్న స్టార్ట్ అయింది. సో ఆల్ టైమ్ హై ఇప్పుడు మనకి నిఫ్టీ ఇంతవరకు నిన్న చూసుకుంటే 24,236 అనేది మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై అయితే మనకి సెన్సెక్స్ 79,855 అనేది ఆల్ టైమ్ హై అండి. నెక్స్ట్ లెవెల్ మనం నిఫ్టీ అయితే 24,300 24,500 లెవెల్ వరకు వెళ్లే అవకాశం ఉందండి. ఎందుకంటే వీఆర్ గెటింగ్ ద కంటిన్యూస్లీ ద పాజిటివ్ డేటా. మనకి జిఎస్టి కలెక్షన్స్ రికార్డ్ లో ఉంటున్నాయి. 1.72 lakh crores ఉండొచ్చు అనేది ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. అలానే మనకి ట్యాక్స్ కలెక్షన్స్ అంటే ఈ జూలై 31st మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో కూడా రికార్డ్ ఫైలింగ్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ థింగ్స్. అండ్ పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా చాలా పాజిటివ్ గా వచ్చిందండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద మార్కెట్ విల్ కంటిన్యూ దిస్ పాజిటివ్ మూమెంట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అండ్ మాధవి గారు, సెన్సెక్స్ చూస్తే 80,000 మైలురాయికి దగ్గరలో ఉంది. సో మొత్తం రికార్డ్స్ ని బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఇక 1 lakh కి ఇంకా చేరువలోనే ఉంది, కొద్దిగా మాత్రమే ఉంది. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏం చెప్తారు? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు 24,000 ఇంత తొందరగా బ్రేక్ చేస్తుందని నిఫ్టీ అనుకోలేదండి. బట్ వీ హ్యావ్ నౌ వీఆర్ ఎట్ అబౌట్ 24,000 మార్కెట్ హోల్డ్ చేసింది. సో నెక్స్ట్ అయితే మనము 24,500 25,000 వరకు కూడా అంటే ఇయర్ ఎండ్ కి వెళ్ళేటట్టుగా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. నౌ ద ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ బడ్జెట్ అండి. బడ్జెట్ ఏ విధంగా మార్కెట్స్ కి పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. బోల్డ్ డెసిషన్స్ తీసుకోబోతున్నాము 3.0 అని మనకి నిర్మలా సీతారామన్ గాని మోడీ గారు గాని చెప్పారు. సో తీసుకునే ఆ బోల్డ్ డెసిషన్స్ టాక్సెస్ మీద ఎలా ఉండబోతున్నాయి, దాని ఇంపాక్ట్ మార్కెట్ ఏ విధంగా తీసుకోబోతుంది, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అండి. బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ కూడా అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది ఎంత పాజిటివ్ గా ఉంటుంది, మార్కెట్స్ ఎంత నెగిటివ్ గా తీసుకుంటాయి అనేది ఒక్కటే మనకి కొంచెం వెయిట్ అండ్ వాచ్ ఈవెంట్ అండి కమింగ్ ఫర్ దిస్ సిరీస్ అనేది మనం చెప్పొచ్చు. సో రైట్ నౌ అయితే మనకి మంచిగానే అంటే 23,800 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ కనపడితే రెసిస్టెన్స్ లెవెల్స్ 24,500 వరకు మనకి కనిపిస్తున్నాయండి. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అబౌట్ ద బడ్జెట్ సెషన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మార్కెట్స్ అయితే ఉన్నాయంటే అంతవరకు ఈ కొంత రేంజ్ లోనే అంటే ఈ బడ్జెట్ వరకు కూడా మార్కెట్స్ అయితే మనం హ్యూజ్ వాలటిలిటీ అంటే హ్యూజ్ చేంజెస్ అయితే ఏమీ చూడలేమండి. సో వెరీ నారో రేంజ్ అంటే 24,000 24,400 ఈ మధ్యలోనే మార్కెట్స్ బడ్జెట్ వరకు ఇంతే తక్కువ రేంజ్ లో ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మాధవి గారు, అండ్ ఈ నెలంతా కూడా ఐపీఓస్ జోరు మరింత పెరగనుంది అని చెప్పేసి చెప్తున్నారు సో నిపుణులు. అండ్ దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక కొన్ని కొత్త కంపెనీస్ కూడా ఐపీఓస్ లోకి వచ్చి చేరుతున్నాయి. సో ఈ మంత్ ఎలా ఉండొచ్చు అంటారు ఐపీఓస్ ల ట్రెండ్? సో ఎస్ఎంఈస్ అయితే మనకి చాలా ఎస్ఎంఈస్ మనకి మార్కెట్ లోకి వస్తున్నాయండి, వచ్చాయి, లిస్ట్ కూడా అవుతున్నాయి. ప్రతి లిస్టింగ్ లో కూడా చాలా గెయిన్స్ మనకి కనిపిస్తున్నాయి. లైక్ ఈ రోజు అయితే మనకి అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్ షేర్స్ ఈ రోజు మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో వాళ్ళ లిస్టింగ్ అనేది కనపడుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 24 times సబ్స్క్రైబ్ అయింది. సో ప్రీమియం ఒక 10-15 to 20% ప్రీమియం తోనే లిస్టింగ్ అవ్వచ్చు. సో ఒకవైపు సెకండరీ మార్కెట్ అలానే ఒకవైపు ప్రైమరీ మార్కెట్ అయిన ఐపీఓ మార్కెట్ కూడా చాలా పాజిటివ్ గానే మనకి రావడము, తర్వాత లిస్టింగ్ కూడా అలానే అవుతున్నాయండి. అంటే ఆల్మోస్ట్ 10-15 to 20% ప్రీమియం తోనే లిస్ట్ అవుతున్నాయి. ఏవైనా కొత్త కంపెనీస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయండి? సో రైట్ నౌ అయితే ఇప్పుడు మనకి ఇంకా ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి కంప్లీట్ గా. సో ఇట్ మైట్ కిక్ స్టార్ట్ విత్ దట్. కొన్ని రిజల్ట్స్ అయితే మనకి
ఇంకా రాబోతున్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ద మార్కెట్స్ విల్ టేక్. ఇప్పుడైతే లైమ్ లైట్ అంతా ఐటీ స్టాక్స్ మీదే ఉందండి. నిన్న మనం ఏదైతే ర్యాలీ చూసామో ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్ లెడ్ బై ర్యాలీ, అంటే ఐటీ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. సో దానివల్ల ఈ విధంగా ఐటీ స్టాక్స్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాయి. అంటే మొన్నటి వరకు ఫార్మా ఐటీ చాలా స్లోగా ఉన్నాయండి, అవి మాత్రమే కొంచెం ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు అనుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఈ ర్యాలీ ఏదైతే చూస్తున్నామో పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత, సో అదైతే మనకి లెడ్ బై ఐటీ కంపెనీస్ సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చాయండి. సో నవ్ ఈవెన్ యూ సీ TCS, ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఆల్ ఐటీ కంపెనీస్ ఆర్ ఇన్ లైమ్ లైట్ అండి విత్ ద రిజల్ట్స్. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఐటీ స్టాక్స్ ర్యాలీ కొనసాగుతోంది అని చెప్పేసి, సో ఇప్పుడు లైమ్ లైట్ లోకి వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఐటీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? సో ఇప్పుడైతే అంతా కూడా మేము బడ్జెట్ థీమ్ వైపే వెళ్ళిపోమని చెప్తున్నామండి. అంటే ఇప్పుడు బడ్జెట్ లో ఎలా ఉండబోతుంది, దే ఆర్ గివింగ్ లైక్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సిమెంట్ స్టాక్స్ కానీ లేకపోతే స్టీల్ స్టాక్స్, ఇన్ఫ్రా, పవర్. ఎస్పెషల్లీ వీఆర్ ఆస్కింగ్ ద పీపుల్ టు ఇన్వెస్టర్స్ టు హోల్డ్ సమ్ పవర్ స్టాక్స్. ఎందుకంటే మనకున్న ఈ పర్టికులర్ ఎకానమీ గ్రోత్ లో మనకి పవర్ కన్సంప్షన్ చాలా అవసరం అవుతుందండి. సో ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ పవర్ కంపెనీస్ ని కూడా మనం ఎక్కువ లైమ్ లైట్ లో పెట్టుకోవాలి అని చెప్తున్నాము. తర్వాత ఈ FMCG స్టాక్స్, ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత కొన్ని స్కీమ్స్ రాబోతున్నాయి. సో ఓవరాల్ గా రూరల్ ఏరియాస్ లో కూడా ఉంటుంది. తర్వాత హౌసింగ్ అండ్ ఎస్పెషల్లీ దిస్ న్యూ గవర్నమెంట్ వాంటెడ్ టు మేక్ అట్లీస్ట్ 3 crore హౌసెస్ ని ఎలా అయినా డెలివర్ చేయాలి అనేటట్టుగా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో హౌసింగ్ రిలేటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా లైమ్ లైట్ లో ఉన్నాయి. సో ఎవ్రీవన్ హ్యావ్ ద ఎంటైర్ సినారియో వీ హ్యావ్ టు లుక్ అవుట్ యాజ్ పర్ బడ్జెట్ మీద మనకి ఏదైతే సెక్టార్స్ ఫోకస్ లోకి రాబోతున్నాయి, ఎదర్ పవర్, సిమెంట్, స్టీల్, ఇన్ఫ్రా యాజ్ వెల్ యాజ్ ఫైనాన్సింగ్ కంపెనీస్, వీటి మీదే మనం వెళ్తే బాగుంటుందండి. అలానే మనకి ఈ గ్రోత్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అనే దాని మీద, సో టెక్నాలజీ కూడా ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ ద గ్రోత్. సో అందుకనే టెక్నాలజీ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందండి. అండ్ అంతేకాకుండా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయండి? సో నిఫ్టీ అయితే మనం ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పాము. సో నిఫ్టీ ఈజ్ ఆల్మోస్ట్ హావరింగ్ అరౌండ్ మనకి సపోర్ట్ లెవెల్ 23,763, 23,850 దగ్గర మనకి సపోర్ట్ ఉన్నట్లయితే మనకి రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 24,300, 24,500 దగ్గర మనకి ఉన్నాయండి. సో లెట్స్ ఈ బ్యాంక్ నిఫ్టీ అండ్ మనకి నిఫ్టీ కూడా ఒకేసారి మనకి వెళ్తున్నాయండి. సో మేబీ ఒక్కొక్కసారి ఈ బ్యాంక్ నిఫ్టీ సర్ప్రైజ్ చేస్తున్నట్టుంది. బట్ నౌ ద ఫోకస్ అంతా కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ నుంచి PSU బ్యాంక్ అనేది చాలా ఎక్కువగా పాజిటివ్ గా వెళ్తుందండి. సో ప్రైవేట్ బ్యాంక్స్ కి ఇచ్చే ఆ రిటర్న్స్, ఆ గ్రోత్ కన్నా PSU స్టాక్స్ ఇచ్చిన ఆ రిటర్న్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. సో నౌ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ PSU బ్యాంక్స్ లాగా డివైడ్ అయ్యి డిఫరెంట్ గా అది మనకి రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. సో ఇది ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం గమనించాలి. అండ్ ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి అండ్ ఇంకా ఏ సెక్టర్స్ పైన ఫోకస్ చేయడం బెటర్ అంటారు? సో డిఫెన్స్ రాజ్నాథ్ సార్ అది కూడా చెప్పారు మినిస్టర్ గారు. ఏంటంటే మనము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము అంటే డిఫెన్స్ లో. సో దెర్ ఈజ్ ఎ టార్గెట్ ఆఫ్ 50,000 crores మనం ఒక నెక్స్ట్ 3 years లో ఎక్స్పోర్ట్ చేసే అంత కెపాసిటీకి మనం వెళ్తాం. కాబట్టి డిఫెన్స్ లో మనం చాలా అంటే డిఫెన్స్ లో పెద్ద స్టాక్స్ ఆల్రెడీ చాలా ర్యాలీ వచ్చేసిందండి. ఈవెన్ HAL అయితే ఆల్ టైమ్ హైలోనే ఉంది. సో సంబంధించిన ఈ షిప్ యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇలాంటివి చాలా డిఫెన్స్ లో ఇంకా లైమ్ లైట్ లోకి రాని చాలా స్టాక్స్ ఉన్నాయండి. వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే డిఫెన్స్ మీద కూడా అంటే మన బడ్జెట్ లో అండ్ ఎస్పెషల్లీ ద రైల్వే స్టాక్స్ అండి. ఎందుకంటే మనకున్న ఈ పాపులేషన్ కి, ఈ గ్రోత్ కి, కెపాసిటీ గానీ, టెక్నాలజీ, ఈ సేఫ్టీ మెజర్స్, లేకపోతే ఈ ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ అసలు సరిపోవడం లేదు. ఇంకా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది టెక్నాలజీ పరంగా గానీ, సేఫ్టీ పరంగా. ఆ తర్వాత మనకి స్పీడ్ కానీ లేకపోతే వాళ్ళు మనకిచ్చే ఆ డెవలప్మెంట్ ఇంకా సరిపోవడం లేదు. సో మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూజ్ అలొకేషన్ టువర్డ్స్ రైల్వేస్ కి సంబంధించి చాలా వరకు అలొకేషన్స్ ఉండొచ్చండి. సో డెఫినెట్లీ ఆల్ ఇన్వెస్టర్స్ క్యాన్ లుక్ ఫర్ సమ్ రైల్వే కి సంబంధించిన స్టాక్స్ ని కూడా చూస్తే సరిపోతుంది. దట్ ఈస్ యాజ్ ఎ గుడ్ సెక్టర్ టు లుక్ ఫర్ ద గ్రోత్. అండ్ ఈ వారం స్టార్టింగ్ లోనే మనం మార్కెట్స్ చూసినట్లయితే రికార్డ్స్ బ్రేక్ చేశాయి. సో మరి ఈ వారం అంతా కూడా ఈ విధంగానే ఉండొచ్చు అంటారా? లాభాల బాటే పట్టొచ్చు అంటారా? సో పాజిటివ్ గా అంటే నేనైతే మరి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ వీక్ లో లేవండి, చెప్పాను కదా. సో బడ్జెట్ ముందు కొంచెం మనకి కొంచెం వెయిట్ అండ్ వాచ్
అనే ఆ పర్టికులర్ అంటే మరి 400-500 కాకుండా 200-300 పాయింట్స్ రేంజ్ లోనే, అంటే 24,000 నుంచి 24,400 ఆ రేంజ్ లోనే మనకి మార్కెట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి వన్స్ ద బడ్జెట్ కమ్స్. ఎందుకంటే అందరూ కూడా ఏం వస్తున్నాయి అవుట్కమ్ అంటే యాజ్ అండ్ వెన్ ద న్యూస్ కమ్స్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి న్యూస్ వస్తుందండి, ఇంకా స్టార్ట్ అవుతుంది బడ్జెట్ గురించి ఒక్కొక్క న్యూస్ వస్తూ ఉంటే దాన్ని బట్టి మార్కెట్స్ పాజిటివ్ గా కానీ F&O ట్రేడింగ్ గురించి, ట్యాక్స్ ల్యాబ్స్ గురించి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ గురించి చాలా వరకు మనకి మార్కెట్ లో న్యూస్ అనేది వస్తుందండి సోషల్ మీడియాలో. సో బేస్డ్ ఆన్ దట్ అందుకనే అందరూ కూడా వెయిట్ అండ్ వాచ్ ఒక థీరీలోనే ఉన్నారు. సో మేబీ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూజ్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ దీని గురించి అయితే ఎక్కువగా లెవెల్స్ అయితే చేంజ్ అవ్వకపోవచ్చు. కొంచెం షార్ట్ గానే నేరో గానే మార్కెట్స్ ఇప్పుడు ట్రేడ్ అవ్వచ్చండి. అలానే మనకి గ్లోబల్ గా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో స్టిల్ దేర్ ఈస్ ఎ ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే అలానే రన్ అవుతున్నాయి. అలానే మనకి క్రూడ్ ఆయిల్ కూడా ఒకసారి చూసుకుంటే అది కూడా $86 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద గ్లోబల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ డొమెస్టిక్ గా కూడా కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ బట్టే కొంచెం స్లో అండ్ స్టడీగానే ఉంటే మంచిదండి, అంత అగ్రెసివ్ గా కాకుండా మనం చెప్పిన ఈ సెక్టార్స్, ఈ స్టాక్స్ ఇవన్నీ కూడా లైమ్ లైట్ లో పెట్టుకొని ఎప్పుడైతే మార్కెట్ లో ఆపర్చునిటీ వస్తుందో సో డెఫినెట్లీ దర్ ఈస్ వాల్టిలిటీ అయితే వస్తుందండి. మనకి ఎలక్షన్స్ టైంలో ఎలా అయితే వాల్టిలిటీ వచ్చిందో మేబీ ఈ టైంలో కూడా బడ్జెట్ టైంలో కూడా వాల్టిలిటీ అనేది ఉంటుంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ దెర్ ఈస్ an opportunity, people wanted to take the more position